తెలంగాణ సాధన నా కల అంటూ కేసీఆర్ 2001లో మొదటి అడుగు వేసినప్పుడు ఆయన ఆలోచనను, ఆయన ఆశయాన్ని నమ్మి ఆయన అడుగు వేసి నడిచిన వ్యక్తి ఎవరో మీకు తెలుసు. ఈ రోజుకి మామ చెబితే సరే అంటూ కేసీఆర్ మాటే మంత్రంగా, వేదవాక్కుగా తూచా తప్పకుండా ఆచరించే రామభక్త హనుమాన్ ఎవరు అంటే మీ మస్తిష్కంలో మెదిలే పేరు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ఎన్నో బిరుదులు: ట్రబుల్ షూటర్, మాస్ లీడర్, ఎన్నికల వ్యూహ నిపుణుడు, అత్యంత అనుభవశాలి, విధేయుడు, జనం మనిషి. ఆయన ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయనే మామ భక్త హరీషుడు, తన్నీరు హరీష్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే. మొన్నటి ఎన్నికల్లో 1,00,000 పైచిలుకు మెజారిటీతో 85% ఓటర్ల మద్దతుతో అత్యంత చిన్న వయసులో 6వసారి గెలిచి దేశంలోనే రికార్డు నెలకొల్పిన హరీష్ రావు. కేసీఆర్ కోర్ టీంలో ముఖ్యుడు. కేసీఆర్ యుద్ధ వ్యూహాలు అమలు చేసే ఒకే ఒక్కడు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరికీ టార్గెట్ పెట్టి ఆ కార్యాన్ని హరీష్ రావుకు అప్పగిస్తే ఇచ్చిన పని ఇచ్చినట్లు సాధించుకు వచ్చాడు. కాంగ్రెస్ ముఖ్యులందరినీ ఓడించి మామకు ఆ సీట్లను బహుమతిగా అందించాడు. దట్ ఈస్ హరీష్ రావు. ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా ఇక ఈ బ్రహ్మముడి విప్పడం సాధ్యం కాదు అని అంతా డిసైడ్ అయ్యి చేతులెత్తేస్తే అప్పుడు హరీష్ ఎంటర్ అవుతారు. పరిష్కారం ఇంత సులువా అన్నంతగా చిటికలో పరిష్కరిస్తారు. ఎంత ఆశ్చర్యం అంటే సిద్దిపేటలో హరీష్ రావు మేనియా నడుస్తుంటుంది. ఆయన గెలవాలని సెలూన్లలో ఉచితంగా కటింగ్ చేస్తారు. ఆయన గెలవాలని ఉచితంగా టీలు అందిస్తారు. ఇంకా ఆశ్చర్యం, ఆయన ఎన్నికల ఖర్చు కోసం ప్రజలే స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తారు. రూపాయి పొదుపు చేసి ఆయనకు అందిస్తారు. అప్పుడెప్పుడో మహాత్మా గాంధీ కోసం ప్రజలు తమ నగలు వలిచి ఇచ్చిన సందర్భాలు లీలగా గుర్తుకు వస్తే అది మన తప్పేం కాదు. ఎన్ని విజయాలు సాధించినా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే హరీష్ రావు నోట్లోంచి ఒకే ఒక్క మాట వస్తుంది: నా పుట్టుక, నా చావు టీఆర్ఎస్తోనే, టీఆర్ఎస్లోనే అని. నాకు ఊపిరినంత కాలం, ఆ భగవంతుడు నాకు శక్తినిచ్చినంత కాలం నా జీవితంలో మీ ఆదరణ, అభిమానాన్ని మర్చిపోను. ప్రత్యర్థులు ఆయన్ని రెచ్చగొడతారు, పోలికలు తీసుకువచ్చి ఉడికించాలని ప్రయత్నిస్తారు. తద్వారా టీఆర్ఎస్ పార్టీని ముక్కలు చేసే వ్యూహాలు రచిస్తారు. కానీ ఎన్నడూ హరీషుడు ఈ వ్యూహాల్లో చిక్కుకోలేదు. ఆయన అభిమన్యుడు కాదు, అర్జునుడు. ఆయనే పరివిధ సకల యుద్ధ వ్యూహ నిపుణుడు. తన నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్రమంతా అభిమానించే అద్భుత నాయకుడు. ఆయన్ని ఎవరైనా బుడి కొట్టించగలరా? తన నియోజకవర్గాన్ని అత్యంత ఆధునికంగా, అభివృద్ధిలో రాష్ట్రంలోనే తలమానికంగా తీర్చిదిద్దిన ఆయన సిద్దిపేట కీర్తిని ఎల్లలు దాటించాడు. 46 ఏళ్లకే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ కుడి భుజంగా జనం చేత జేజేలు కొట్టించుకున్నాడు. మిషన్ భగీరథ అయితేనేమి, మిషన్ కాకతీయ అయితేనేమి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, హరీష్ రావు అడుగు పెడితే ఇక ఆ పని పరుగులు పెట్టాల్సిందే. అది సాధించే వరకు అందరూ జాగారం చేయాల్సిందే. దట్ ఈస్ హరీష్ రావు. రాత్రిపూట కూడా ప్రాజెక్టు పనుల్ని పరిశీలించి అక్కడే తెల్లవార్లు ఉండి పనుల్ని సమీక్షించిన మంత్రుల్ని గతంలో ఎక్కడైనా చూశామా? వర్తమానంలో కూడా అది హరీష్ రావు మాత్రమే. కేసీఆర్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తుంటే హరీష్ గజ్వేల్ ప్రచార బాధ్యతల్ని పర్యవేక్షించారంటే ఎంత నమ్మకం ఉండి ఉండాలి. టీఆర్ఎస్లో ప్రచారానికి కేసీఆర్ తర్వాత హరీష్ రావుకే హెలికాప్టర్ ఇచ్చారంటే ఎంత గురి ఉండి ఉండాలి. ఒంటేరు ప్రతాపరెడ్డి లాంటి ప్రత్యర్థులు హరీష్ పై ఎన్నో ఆరోపణలు చేసినా కనీసం నిజమేనా అని కూడా కేసీఆర్ అడగలేదు అంటే హరీష్ రావు మామకు ఎంత విశ్వాసపాత్రుడై ఉండాలి. నిత్యం కేటీఆర్తో పోలుస్తూ తగవులు పెట్టాలని చూసే వాళ్లకు కేటీఆర్తో హరీష్ సఖ్యత చూసి నోట మాట రాదంటే హరీష్ రావు ఎంత రాజనీతిజ్ఞుడై ఉండాలి. 16 మంది శాసనసభ్యులు రాజీనామా చేసిన సందర్భంగా శాసనసభలో హరీష్ రావు చేసిన ప్రసంగం గురించి కేసీఆర్ మాట్లాడుతూ, హరీష్ ప్రసంగం నన్నే మంత్రముగ్ధుని చేసింది అన్నారు. అద్భుతమైన వక్తగా పేరుకాంచిన కేసీఆర్ అందించిన ప్రశంస
హరీష్ ప్రతిభకు నిదర్శనం. అయితే ఇప్పుడు రాష్ట్రమంతా ఒకటే చర్చ. కేసీఆర్ 2 కళ్ళు, తనయుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు. కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసి ముఖ్యమంత్రి పీఠానికి దగ్గర చేస్తున్నారు. మరి అల్లుడు హరీష్ కి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? తన లక్ష్యమైన ప్రధాని పీఠం దక్కించుకునే క్రతువులో హరీష్ రావును భాగం చేస్తారా? దేశ రాజకీయాల్లోనూ హరీష్ ను ట్రబుల్ షూటర్ పాత్రలో వాడబోతున్నారా? దేశంలో 2 బలమైన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీని ఢీకొట్టాలంటే హరీష్ సాయం అవసరం అని కేసీఆర్ కు తెలుసు. ఎందుకంటే 2001లో 18 ఏళ్ల క్రితం ఇలాగే తెలంగాణ అనే కలను మోస్తూ అసాధ్యమని అంతా ఈసడించిన, గేలి చేసిన కేసీఆర్ మొదటి అడుగు వేశారు. మరో ఆలోచన లేకుండా ఆ అడుగులో అడుగు వేస్తూ నడిచింది హరీషుడే. ఇప్పుడు అదే జరగబోతోందా? ఎందుకంటే కేసీఆర్ ఏం చేసినా హరీష్ కు సమ్మతమే. మామ మాట అంటే సుగ్రీవాజ్ఞే. తన్నీరు హరీష్ రావు ఎప్పుడు ఓ మాట చెబుతుంటారు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని. అది కూడా మా మామ కేసీఆర్ మాకు నేర్పాడు అంటారు సవినయంగా, సగర్వంగా. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఈరోజు కేసీఆర్ గారు మా అందరికీ నేర్పించింది ఎంత ఎదిగితే అంత ఒదిగి పనిచేయమన్నారు. ప్రజల ఆశీస్సులను, దీవెనలను తీసుకొని ఆ శక్తి నుంచి ప్రజలకు సేవ చేయాలనేదే మాకు నేర్పించింది తప్ప ఇంకేమీ నేర్పించలేదు. అందుకే రాష్ట్రంలోని ఎన్నో నియోజకవర్గాల ప్రజలు చెప్పే మాట ఏంటో తెలుసా? హరీష్ రావు లాంటి నాయకుడు మాకు కూడా ఉండి ఉంటే ఎంత బాగుండు అని. నిజమే కదా? హ్యాట్స్ ఆఫ్ హరీష్ రావు గారు. తెలంగాణ సాధనలో మీ పాత్ర అజరామరం. బంగారు తెలంగాణ కళ సాధనలోనూ మీ పాత్ర అనుపమానం, అపురూపం. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లోనూ మీ అడుగు పడితే, మీరు అడుగు పెడితే విజయాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మాకైతే ఏ సందేహం లేదు. ఏమంటారు ఫ్రెండ్స్? హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.